ఆస్ట్రేలియా భారత జట్ల మధ్య మెల్బోర్న్ టెస్ట్ రెండో రోజు ఆటలో ఓ ఘటన షాక్కు గురిచేస్తుంది. ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వైపు ప్రేక్షకుల్లోని ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. కోహ్లీని ఆలింగనం చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది మైదానంలో నుంచి సదరు వ్యక్తిని బయటకు తీసుకెళ్లారు. తొలుత రోహిత్ శర్మ వైపు వచ్చిన అతన్ని భద్రతా సిబ్బంది అడ్డుకోగలిగింది. కానీ విరాట్ దగ్గరకు వెళ్లి హక్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అప్పటికే చేయి వేసిన వ్యక్తిని సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. వెంటనే మ్యాచ్ను కొనసాగించారు. కాగా తొలి రోజు ఆటలో విరాట్ కోహ్లీ కాన్స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం జోడు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దానికి కొనసాగింపుగా ఎంసీజీలో ప్రేక్షకులు పెద్ద ఎత్తున విరాట్ కోహ్లీ పేరును హోరెత్తించారు. దాదాపు 85,000 మందితో కూడిన మెల్బోర్న్ స్టేడియంలో కోహ్లీ కూడా వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా సైగలు చేయడం గమనార్హం. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తనకు అచ్చొచ్చిన మెల్బోర్న్లో సెంచరీ బాదేశాడు. ఇదిలా ఉండగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సంతాపంగా భారత క్రికెటర్లు నల్ల బ్యాడ్జ్లతో రెండో రోజు మైదానంలోకి వచ్చారు.